సో మనం అయితే నైట్ 4 గంటలకే తెచ్చినాం. తిని చేసేవరకు 5 అయింది. పండుకునేసరికి 5:15 అయింది. మళ్ళీ ఇప్పుడైతే ప్రజెంట్ టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక మెల్ల టిఫిన్ చేయడానికి అయితే పోతున్నాం. ఇక దాని తర్వాత బీచ్కి పోవడా లేకపోతే మళ్ళీ రూమ్కి వచ్చుడా మళ్ళీ ఏమైనా షాపింగ్ చేసుడా. దాని తర్వాత ప్లాన్ ఈరోజు ప్లాన్ మటుకైతే ఏంటంటే ఫస్ట్ తినేసి రెస్ట్ తీసుకున్న ప్లాన్ ఉండి, దాని తర్వాత రేపు ప్లాన్ సంగతి ఏంటంటే బీచ్లో తిరిగి కొద్దిగా ఏవైతే బీచెస్ ఫేమస్ ఉంటాయో అక్కడ ఫేమస్ బీచెస్ అని కవర్ చేసి వద్దాం అనేసి ప్లాన్ ఉంది. మా ఆదిగాడు అయితే కళ్ళాదాలు పెట్టుకుని నావతలేడు. అండ్ మా సమీరాడు కూడా, మా మాణిగాడు అయితే గదే దిక్మల కళ్ళాదాలు పెట్టుకుంటారు 3 సంవత్సరాల నుంచి. గదే దాన్ని బతుకుమంది. సో మనం ఇప్పుడైతే హోటల్కి అయితే వచ్చేసినాము. ఈ ప్యూర్ వెజ్ హోటల్. దీని పేరు ఏంద్రా, పేరేంటి? కేసా ప్యూర్ వెజ్ హోటల్ అంట. మరి ఎట్లుండో టేస్ట్ చూడాలి. ఈ ప్లాన్ చేంజ్ అయింది. అయితే టిఫిన్ చేసేసి డైరెక్ట్ బీచ్ పోదామనేసి మా వాడు అన్నాడు. ఇక సరే అనేసి మేము కూడా ఓకే అని చెప్పేసినాం. దాని తర్వాత ముంగట పోయే రూట్లోనే షార్ట్స్ కానీ షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఉంటాయి కదా, అక్కడనే కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోదాం. కానీ నైట్ మాత్రం పిచ్చి టాస్క్ అయింది. రూమ్స్ కాడ ఎక్కే వరకు గంట బాగా అయింది. మళ్ళీ ట్యాక్సీ ఏంటంటే ఫస్ట్ బుక్ చేసుకున్నాం కాబట్టి తొందర వచ్చేసింది. అది టైం వేస్ట్ అయితే ఏం కాదు, కానీ రూమ్ కాడ మాత్రం బాగా టైం వేస్ట్ అయింది. అరే టిఫిన్ అంటే 100 రూపాయలు ఉంది, కానీ వాస్తవమే ఓకే ఎక్కువ ఉంది, నో ప్రాబ్లం. కానీ క్వాంటిటీ కూడా ఇవ్వాలి కదరా. ఏమా ఒక్కటే తప్ప ఇచ్చి దానికి 100 రూపాయలు తీసుకొని చట్నీకి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి మళ్ళీ జిఎస్టీ చేసి ఎందుకు రాబాయి ఇట్లా సాగొడతారు అర్థం కాదు. అరే చట్నీ అన్నప్పుడు 1-2 సార్లు వేసుకుంటుందా, ఒకసారి వేసిన తర్వాత ఎక్స్ట్రా చట్నీ అంటే ఎక్స్ట్రా ప్రైస్ అంటారు. ఎంత అంటే డైరెక్ట్ సగం రేటు టిఫిన్ రేట్కి సగం రేట్ అంటారు, 50 రూపాయలు అంట. అప్పుడు అనిపించింది ఈ ఫుడ్ ఇక్కడ పెట్టుకోలేం మనతని కాదు. తింటే లైట్ డిన్నర్ వేయాలైతే లంచ్ చేయాలి అంతే. ఈ టిఫిన్ పెట్టుకుంటే మాత్రం డిన్నర్తో సమానం అవుతుంది మాకు. మా సమీర్ గారు డైరెక్ట్ అంటాను 100 రూపాయలు ఏందిరా టిఫిన్ అనేసి. అంత ఘోరంగా ఉన్నది ఇలా సిచ్యువేషన్. రోజుకి మ్యాక్స్ 1000 నుంచి 1500 ఫుడ్కి మాత్రం పక్కా స్పెండ్ అయితే అయిపోతుంది. ఘోరం ఉంటుంది పరిస్థితి. కానీ నాకైతే ఆ రేటు చూసినాకనే ఘోరం అవుతుంది. సో కొంచెం రోడ్ మీద పోయేటప్పుడు జాగ్రత్త చూసుకుంటూ పోవాలి, లేకపోతే వెనకాలడు ఎట్లా చిక్కుద్దే తెలియదు, ఎట్లా పోయేది తెలియదు. ఈ నా కొడుకులు ఎట్లా నడుపుతున్నావు మనకి అసలు అర్థం కానట్టున్నాయి. కొంచెం అయితే మా సమీర్ గారికి గుద్దేటోడు కూడా ఇటు జరుగుమని జరిగింది. మొత్తం అసలు రోడ్ పక్కన నడదామన్నా కానీ కూడా స్పేస్ లేదు, మొత్తం రోడ్ మీద నడుస్తున్నాం. అట్లున్న సిచ్యువేషన్. సో మీరు కనుక గోవాకి ప్లాన్ వేసుకుంటే కనుక ఒక వంట సామాన్ అయితే పక్కా తెచ్చుకున్నాడే. ఒక 4 రోజుల మటుకు బియ్యము, 4 రోజుల మటుకు చికెన్ అయితే దొరుకుతాయి, కానీ 4 రోజుల మటుకు అయితే బియ్యం తెచ్చుకుంటే బేఫికర్. లేకపోతే ఈడ మన గోవా ట్రిప్కి సగం పైసలు పక్కా ఫుడ్కి అవ్వద్దు, ట్రావెల్ ఛార్జెస్ కలుపుకోకపోతే. సో ఫైనలీ వచ్చేసాము బాగా బీచ్ ఆఫ్టర్ 8 years. అంటే వైజాగ్ పోయినా పైన సంవత్సరం, ఈ సంవత్సరం అయితే గోవాకి వచ్చిన బాగా బీచ్. ఇంకా బీచ్లు ఉన్నాయి చూడడానికి, టక్కటక్క చూడ ఏదైతే ఫేమస్ ఉంటుందో మొత్తం వేరే ఉంది బీచ్. మొత్తం వేరే అంటే వేరే లెవెల్. ఆహా ఈ సప్పుడుతోనే చాలురా, ఈ సప్పుడు చాలు, వేరే అనిపిస్తుంది. సప్పుడు చూస్తే చాలు, సుఖం ఈ సప్పుడు చాలు. చూడు రే మా వాళ్ళు ఎట్లా ఫోటోలు దిగుతారో, ఫుల్ ఎంజాయ్ మాత్రం. చూడు అలలు గట్టి కొడతానే, ఘోరంగా అంటే ఘోరం గట్టి కొడతానే చూడొచ్చు. ఇక మావాడు మాణికాడు ఫోటో దిగుతాడు. ఇక కానీ ఎక్కడ భయం అవుతుంది తెలుసా, ఈ అలల ఈ కెమెరా కింద పడితే మస్తు ప్రాబ్లం అయితే అవుతున్నా, భయం అవుతుంది. ఇక అంతే. ఈ ఆదిగాడు చూడు మొత్తం ఎగిరి దొరుకుతాడు ఆడైతే. ఇక చూడరి మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే ఫుడ్ కాడ ఒకటే ప్రాబ్లం అంతే, అది చూసుకుంటే మిగతా అంతా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది అంతా. సో రూమ్కి అయితే వచ్చేసినాం. అయితే కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, అందుకనే తీయలేదు. ఫోన్ కూడా తీసుకుపోలేదు మెయిన్ థింగ్, ఎందుకంటే వాటర్ కదా, మళ్ళీ లేదో తలకాయ నొప్పి అనేది సపరేట్ అవుకున్నాం. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నైట్ అంతా మొత్తం కరెంట్ అయిపోతే మొత్తం ఆగవాగం జగన్ అయింది. ఇక ఇంకో బీచ్కి వెళ్తున్నాం. ఇవాళైతే 3 టార్గెట్ పెట్టుకున్నాం, రష్యన్ బీచ్, కోలం బీచ్, ఇంకొకటి ఏదైనా దగ్గరలో ఉంటే దాని దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి.
సో ఇక్కడ నుంచి వెళ్ళి రష్యన్ బీచ్ అయితే 2 కిలోమీటర్స్ రాంగ్ తేడా ఉంది. తొందర వెళ్ళిపోతే ఏమన్నాడు అవుతలేడు మా సమీరాడు అయితే. సో మనం ఇప్పుడైతే ఫుడ్కి అయితే వచ్చింది టిఫిన్కి. ఇప్పుడు ప్రజెంట్ మనము అనుకుంటున్నాం ఏ బీచ్ పోవాలా లేకపోతే ఏ వ్యూ పాయింట్ పోవాలనేసి. అదే కన్ఫ్యూజ్ ఉంది. కొన్ని దగ్గరనే కొన్ని దూరం ఉన్నాయి. దూరం ఉండి అయితే ఫస్ట్ చూసేద్దామనేసి మా వాళ్ళు ఉంటారు. ఇక మనకు కూడా అదే బెటర్ అనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ సౌత్ గోవా పోయిన తర్వాత ఇక నార్త్ గోవా మొత్తం కవర్ చేద్దాం అనేసి మేము అయినాం. ఇప్పుడైతే 4 ప్లేట్లు ఆర్డర్ చేసినాం. ఏంటిది మసాలా దోశ. ఆకలి మంట మేము నొక్కుకోవడం ఏడితే గొడవ చూస్తున్నాం కొన్నిసార్లు. వాడిగాడు ఫోన్ ఖరాబ్ అయింది. వాడు ఘోరమైతే పరిస్థితి. సమీరాడు అయితే అప్పటి నుంచి ఫోన్ మీద ఫోన్ చూస్తాను. ఏంటి వీళ్ళకైతే ఫస్ట్ వచ్చింది, మాకు ఇంకా రాలేదు దోశ. ఆకలి మంట మీద నొక్కుకోడేదే. ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ ఏంటంటే దెబ్బ పడ్డది ఏంటంటే చట్నీ. మొన్ననేమో చట్నీకి డబల్ వేసుకుంటే పైసలు అవుతాడు. ఇదేమో చట్నీ ఏమో నీళ్ళు ఉన్నంత, కానీ సాంబార్తో అయితే మంచిగా ఉంది. ఇక వెయిట్ చేస్తున్నాము బస్ కోసం అయితే. చాయ్ కూడా తాగినాం. చాయ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అదొకటి మంచిదే. పైసలు పెట్టిన దానికి తగ్గట్టు మనకి టేస్ట్ కూడా బాగుంది. ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్ అయితే వస్తుంది. అరే బస్ వస్తుందా మాణి సమీర్? అరే బస్ అయితే ఎక్కినాం, కానీ ఏడికి పోతున్నాం తెలియదు. మేమైనా అది పక్కకు కూర్చున్నాం. సమీరాడు మాణికాడ చూస్తున్నాడు. ఎక్కడైతే ఎక్కినాం కానీ అది ఏడికి పోతుంది అనేసి అడ్రస్ అనేది చూసుకోలేదు. అంతే ఎక్కడ తింటే అక్కడ ఊడేది అంతే. అంతా అయిపోయింది. బీచ్ అంతా ఎగిరినాం, కానీ పారాషూట్ ఎగరలేదని మాకు బాధగా ఉంది. కానీ రేట్ మాత్రం ఘోరంగా అంటాను. పర్సన్కి 2500 ఏమో అన్నాడు రేటు. ఒక పర్సన్కి సింగిల్ 8 పర్సన్కి 2500 అన్నాడు. అర్థం చేసుకోండి ఏ రేట్లో బాగైపోతుందో. సో ఇక్కడ ఒకటి ముంగట వ్యూ పాయింట్ ఉంది అనుకున్నారు. అయితే కొన్ని సినిమాస్లో కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చూపించారు. అయితే అక్కడికైతే పోతున్నాం, చూద్దాం అక్కడ మరి ఏంది ఎట్లుంటుంది అనేసి. నాకైతే ఇప్పుడు చూస్తానే వ్యూ మాత్రం హైలైట్ ఉంది. అక్కడికి పోయినాక మనకి ఎట్లా అనేసి చూడాలి. దాదాపు అయితే వ్యూ అయితే ఇక్కడ నుంచి అయితే అదిరిపోయింది. ఆడికి వెనక వ్యూ ఎట్లుందో చూద్దాం ఒకసారి. మేమైతే చూడొచ్చు ఇట్లా బీచ్ నుంచి నడుచుకుంటే అయితే పోతున్నాం. ఇట్లా చూస్తారా అక్కడ ఫుల్ మంది ఉన్నారు చూడండి ఒకసారి. అక్కడ నుంచి వచ్చి నడుచుకుంటూ వస్తున్నాం. ఈ రాక